మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నా దగ్గర టాలెంట్ ఉంది అండ్ క్లారిటీ లేదు, చాలా కష్టపడుతున్నా కానీ రిజల్ట్ ఏమాత్రం లేదు, చుట్టూ అందరూ కూడా సక్సెస్ అవుతుంటే నేను మాత్రం స్టక్ అయిపోయి ఉన్నా. ఈ విధంగా మీకు ఏదో ఒక సిచ్యువేషన్లో అనుకునే ఉంటారు. నిజం చెప్పాలంటే మన ప్రాబ్లం హార్డ్ వర్క్ అయితే అస్సలు కాదు. మన ప్రాబ్లం ఏంటంటే డైరెక్షన్ లేకపోవడం. మనం చూస్తుంటే చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ 19 years ఎవరో కిడ్ నెలకు 1 lakh per month అని చెప్పేసి, ఇంకోతను కాలేజ్లో ఫ్రీలాన్సింగ్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేస్తూ 50,000 per month అని చెప్పేసి ఇలా చాలా వరకు లక్షల్లో జనరేట్ చేస్తున్నారు. ఇంకో అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తుంది, స్పాన్సర్షిప్స్ చేస్తుంది అండ్ చాలా వరకు ఆ పెద్ద పెద్ద బ్రాండ్స్తో కొలాబరేట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏదో ఒక టైంలో అనుకునే ఉంటాం, వాళ్ళకి లక్ ఉంది నాకు లక్ లేదని చెప్పేసి. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ లక్ అయితే అస్సలు కాదు. సింపుల్గా చెప్పాలంటే ఈ వరల్డ్లో హైయెస్ట్ పెయిడ్ అవ్వడానికి డిగ్రీ అయితే అసలు కాదు. మరి ఏంటంటావా? స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు బీటెక్ అయినా, డిగ్రీ అయినా, ఇంటర్ అయినా లేదా డిప్లొమా అయినా ఏదైనా సరే డిగ్రీ అనేది ఇక్కడ మ్యాటరే కాదు. మీ దగ్గర జస్ట్ ఒక వాల్యుబుల్ స్కిల్ ఉంటే మాత్రం మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ స్కిల్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది, ఏది స్టూడెంట్స్కి సూటబుల్ అండ్ ఏది నిజంగానే ఆ మనీ జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి టాపిక్స్ మీద ఈ వీడియో మొత్తం కూడా కవర్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో దట్ ఈస్ టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్. జస్ట్ లిస్ట్ మాత్రమే కాదు, చాలా వరకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. బికాజ్ లాస్ట్లో చెప్పబోయే స్కిల్స్ అనేవి గేమ్ చేంజింగ్ స్కిల్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఒక చిన్న క్లారిటీ. మీరు ఇప్పుడు స్టూడెంట్ అవ్వచ్చు, మేబీ కాలేజ్లో స్టూడెంట్ అవ్వచ్చు, మేబీ కెరీర్ గురించి టెన్షన్లో ఉండొచ్చు, లైక్ దట్. బట్ ఒక హానెస్ట్ ట్రూత్ చెప్పనా, మీరు ఒక స్కిల్ నేర్చుకొని ఎర్న్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. ఎందుకంటే స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టైం ప్లస్ ఫ్రీడమ్ టు ఎక్స్పెరిమెంట్. జాబ్లో ఉన్న వాళ్ళైతే ఎటువంటి రిస్క్ అయితే తీసుకోలేరు, బికాజ్ ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ టైం కూడా ఉండదు. బట్ యాజ్ ఎ స్టూడెంట్స్గా మీరు ట్రై చేయొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియోని జస్ట్ చూసి లీవ్ చేయకండి, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇవన్నీ కూడా ఎలా సేల్స్ జనరేట్ చేస్తున్నాయి? సింపుల్ ఆన్సర్, డిజిటల్ మార్కెటింగ్. దెన్ వై హై పేయింగ్ స్కిల్? సో కంపెనీస్కి మోస్ట్లీ కస్టమర్స్ కావాలి. సో కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే బై చేస్తున్నారు. సో కంపెనీస్ అనేవి డిజిటల్ మార్కెటర్స్కి ఆటోమేటికలీ హై పేనే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఫ్రీలాన్సింగ్లో కూడా పర్ క్లయింట్ 10,000 నుంచి 50,000 per month మీరు ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి టూల్స్ అవసరం? సో మనం ప్రజెంట్ బిగినింగ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఈ టూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మెటా యాడ్స్ లైక్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ ఇవి ఎలా మనం క్రియేట్ చేయాలనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత క్యాన్వా, ఇది ఎందుకంటే మీరు డిజైనింగ్ కోసం యూజ్ చేయాలి. అండ్ చాట్‌జిపిటి ఫర్ కంటెంట్ క్రియేషన్ ఐడియాస్ కోసం, అండ్ గూగుల్ అనలిటిక్స్ ట్రాకింగ్ కోసం. సో ఈ టూల్స్ అనేవి మోస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. నౌ హౌ టు స్టార్ట్? సో మీరు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూట్యూబ్లో ఏదో బేసిక్ కోర్స్ అయితే నేర్చుకోండి. చాలా వరకు మనకి పెయిడ్ కోర్సెస్ అని చెప్పేసి పెయిడ్ చేసి నేర్చుకుంటుంటారు. బట్ ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏమీ కూడా ఉండదు. జస్ట్ మీరు పెయిడ్ కోర్స్లో మనీ పే చేస్తారు అంతే. అండ్ అదే కోర్స్లో బేసిక్స్ మాత్రమే వాళ్ళు చెప్తారు. సో యాజ్ ఎ బిగినర్గా మీరు యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవచ్చు. అండ్ స్టెప్ 2 ఏంటంటే ఆఫ్టర్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఒక చిన్న బిజినెస్కి మీరు ఫ్రీగా హెల్ప్ చేయండి. అండ్ ఆ బిజినెస్కి మీరు ఆటోమేటిక్గా రిజల్ట్స్ కూడా క్రియేట్ చేయండి. దెన్ ఆ రిజల్ట్స్ నుంచి మీకంటూ ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ యువర్ పోర్ట్ఫోలియో ఫీవర్లో కానీ లేకపోతే అప్వర్క్లో కానీ మీ ప్రొఫైల్ని క్రియేట్ చేయండి. సో ఆటోమేటికలీ ఆ అకౌంట్స్ నుంచి మీకు క్లయింట్స్ అనేది వస్తారు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది అనుకుంటుంటారు ఇవన్నీ నేను నేర్చుకోవాలనుకుంటే మనీ పే చేయాల్సి ఉంటుందని చేసి అండ్ కోర్స్ కొనాలి ఫస్ట్ అని చెప్పేసి. కానీ ఇది రాంగ్ థింగ్. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, దెన్ రిజల్ట్ని క్రియేట్ చేయాలి, తర్వాత కోర్స్ అనేది ఆప్షనల్. సో ఈ విధంగా మీరు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ స్కిల్ ఏంటంటే వీడియో ఎడిటింగ్. ఓకే, హానెస్ట్గా చెప్పండి, మనం ఇన్స్టాలో రీల్స్ కానీ లేక యూట్యూబ్ వీడియోస్ కానీ చూడడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఏదైనా ఒక వీడియో లేదా ఒక రీల్ అనేది మనకి నచ్చిందంటే ఆటోమేటిక్గా క్లిక్ చేసి చూస్తాం. సో దాని నుంచి మనీ కూడా జనరేట్ చేస్తున్నారు చాలా వరకు. అండ్ మీరు ఇక్కడ ఒకటి మెయిన్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే మీరు ఆ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నారంటే అందులో మెయిన్ థింగ్ వీడియో ఎడిటింగ్ అండ్ కంటెంట్. సో కాబట్టి వీడియో ఎడిటింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ పేయింగ్ స్కిల్స్ ప్రజెంట్ డేస్లో అయితే. అసలు వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి? ఒక రా వీడియోని ఎంగేజింగ్గా మార్చడం. సో కట్స్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఇలా ప్రతిదీ కూడా ఆ రా వీడియోకి మీరు యాడ్ చేసి ఇంకొంచెం డీటెయిల్గా ఎడిట్ చేసేదాన్ని వీడియో ఎడిటింగ్ అంటాం. అయితే ఈ వీడియో ఎడిటింగ్లో చాలా వరకు ఇన్కమ్ అనేది చాలా పొటెన్షియల్గా ఉంటుంది. లైక్ బిగినర్ లెవెల్లో అయితే మీకు 5,000 నుంచి 10,000 వరకు పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. దీనికన్నా ఎక్కువ కూడా ఎర్న్ చేయొచ్చు అనుకోండి. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకుంటే 30,000 నుంచి 80,000 పర్ మంత్. అండ్ ఒకవేళ మీకు బిగినర్ లెవెల్ కాకుండా ప్రో లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో మీకు కంటెంట్ క్రియేషన్ వచ్చిందంటే 1 lakh per month ఈజీ కూడా ఎర్న్ చేయొచ్చు.
సో యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా వీడియో ఎడిటర్స్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. అండ్ అందరికీ కూడా ఎడిటర్స్ కావాలి కదా. అయితే మీరు కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఎటువంటి టూల్స్ అవసరం ఇక్కడ. ఒకవేళ మీరు బిగినర్ కాబట్టి CapCut అనేది చాలా బెస్ట్. ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ విఎన్ ఎడిటర్ కానీ లేకపోతే అడాబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తర్వాత ప్రీమియర్ ప్రో అనేది అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఎలా స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ స్టెప్ 1, మీరు CapCutలో స్టార్ట్ చేయండి ఫస్ట్. అండ్ అందులో మనకి ఎడిట్ ఏ విధంగా చేయాలి, కట్స్, ట్రాన్సిషన్స్, మ్యూజిక్, లేయర్స్, కలర్ గ్రేడింగ్, ఇలా చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అన్ని ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి బ్రో అంటే చాలా వరకు మనకి యూట్యూబ్లోనే చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మన ఛానల్లో కూడా వీడియో ఎడిటింగ్ కోర్స్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ స్టెప్ 2, యూట్యూబ్ ట్యూటోరియల్స్ని మోస్ట్లీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ డైలీ మీ ఫ్రీ టైంలో ఫ్రీ ఎడిటింగ్ రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉండండి, మీకు ఐడియాస్ అనేవి వస్తాయి. అండ్ స్టెప్ 3, ప్రాక్టీస్ ర్యాండమ్ క్లిప్స్. ఏదో ఒక పాడ్కాస్ట్ వీడియో కానీ లేకపోతే ఒక ఫుడ్ కంటెంట్ వీడియో క్లిప్ కానీ తీసుకొని దాని మీద మీ వీడియో ఎడిటింగ్ని అప్లై చేయండి. అంతా కూడా నేర్చుకున్న తర్వాత స్టెప్ 4, మీరు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి కామెంట్స్ సెక్షన్లో కానీ మీరు డైరెక్ట్గా వాళ్ళతో మెసేజ్ చేయండి, ఇంత బడ్జెట్లో మీకు వీడియో క్రియేట్ చేసి ఇస్తానని చెప్పేసి ఆ విధంగా మీరు డీలప్ చేసుకోండి. అండ్ మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఓవర్ ఎడిటింగ్ అనేది అస్సలు చేయకూడదు. స్టోరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడిట్ కన్నా ఎమోషన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. అండ్ స్కిల్ నెంబర్ 3, దట్ ఈజ్ కాపీ రైటింగ్. ఓకే, ఈ వర్డ్ని చాలా వరకు ప్రతి ఒక్కరు వినే ఉంటారు, బట్ అసలు కాపీ రైటింగ్ అనేది మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో నో ప్రాబ్లం, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాపీ రైటింగ్ అంటే వర్డ్స్ని యూజ్ చేసి పీపుల్ని కన్విన్స్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, యాడ్స్లో మీరు చాలా వరకు టెక్స్ట్ చూస్తుంటారు, అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ అని చెప్పేసి, వెబ్సైట్ కంటెంట్ అని చెప్పేసి. సో ఇవంతా కూడా మనకి కాపీ రైటింగ్ కింద వస్తుంది. అయితే ఎందుకు హై పేయింగ్ స్కిల్? బికాజ్ ఇక్కడ యూజ్ చేసే వర్డ్స్ నుంచి మనకి చాలా వరకు సేల్స్ అనేవి జనరేట్ చేస్తారు. సో దీనికి కంపెనీస్ అనేవి చాలా వరకు హెవీ పే చేస్తాయి. సో దీనికోసం మీరు ఎటువంటి టూల్స్ నేర్చుకోవాలంటే ChatGPT ఫర్ ఐడియాస్ కోసం, గ్రామర్లీ, హెవింగ్ మీ ఎడిటర్, ఈ టూల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే సేల్స్ క్రియేట్ చేయడం, సైకాలజీ నేర్చుకోండి ఫస్ట్. స్టెప్ 2, యాడ్స్ని అబ్జర్వ్ చేయండి. యాడ్స్లో మోస్ట్ ఆఫ్ కేసెస్ మనకి ప్రైజెస్ కానీ లేకపోతే కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆఫర్, లిమిటెడ్ టైం ఆఫర్, ఈ విధంగా కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో అలాంటి వర్డ్స్ ఏ విధంగా మనకి యాడ్స్లో యూజ్ చేస్తున్నారు, వీటి గురించి చూడండి, చెక్ చేయండి. అండ్ స్టెప్ 3, రీరైట్ని ప్రాక్టీస్ చేయండి. లైక్ మీ ఓన్ వేలో ఒక యాడ్ టైప్లో మీరు క్రియేట్ చేయండి. అండ్ స్టెప్ 4, ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయండి. సో దీని నుంచి ఫర్దర్గా మీరు ఒక క్లయింట్ నుంచి కానీ లేకపోతే ఒక కంపెనీకి మీరు మీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ స్కిల్లో ఈ మిస్టేక్స్ మాత్రం అసలు చేయకు. కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్ వాడటం. కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ మీరు యూజ్ చేశారంటే ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి మాత్రమే అర్థమవుతుంది, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి మాత్రం అసలు అవ్వదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సేల్స్ జరగడం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో మోస్ట్ ప్రో టిప్ ఏంటంటే ఎమోషనల్ ట్రిగర్స్ని యూజ్ చేయండి. మోస్ట్లీ లైక్ ఫియర్, డిజైర్, క్యూరియాసిటీ, ఇలాంటి థింగ్స్ యూజ్ చేయండి. ఓకే, ఇప్పటివరకు మనం చూసాం డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి, వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి, కాపీ రైటింగ్ అని చెప్పేసి. బట్ నెక్స్ట్ వచ్చే స్కిల్స్ ఇంకా పవర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఫ్యూచర్లో ఈ స్కిల్స్కి ఎటువంటి స్కోప్ అస్సలు తగ్గదు. ఎస్పెషల్లీ స్కిల్ నెంబర్ 5 అండ్ స్కిల్ నెంబర్ 7. సో ఈ స్కిల్స్ గేమ్ చేంజింగ్ స్కిల్స్ అని చెప్పొచ్చు సింపుల్గా. ఓకే, స్కిల్ నెంబర్ 4, గ్రాఫిక్ డిజైనింగ్. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా వరకు పోస్టులు కానీ లేకపోతే అట్రాక్టివ్ ఇమేజెస్ కానీ, యాడ్స్, లోగోస్, థంబ్నెయిల్స్, ఇలా చాలా వరకు చూసే ఉంటారు. సో ఇదంతా కూడా గ్రాఫిక్ డిజైనింగ్ అని చెప్పొచ్చు. సో అయితే వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్? సో గ్రాఫిక్ డిజైనింగ్ ఈజ్ నథింగ్ బట్ విజువల్స్ని క్రియేట్ చేయటం. డిజైన్స్, పోస్టర్స్, థంబ్నెయిల్స్, బ్యానర్స్, లోగోస్, ఇవే అనమాట. సో ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నుంచి మీరు అట్లీస్ట్ ఒక 10K నుంచి 50K వరకు మీరు ఎర్న్ చేయొచ్చు ఈజీగా. అండ్ ప్రజెంట్ రీసెంట్ డేస్లో అయితే ఏఐని యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా కూడా క్రియేట్ చేయొచ్చు. సో మరి ఈ గ్రాఫిక్ డిజైనింగ్ని స్టార్ట్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే క్యాన్వా. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్లీ మనకి క్యాన్వాలోనే చేస్తాం డిజైన్ మొత్తం కూడా. ఆర్ఎల్స్ ఫోటోషాప్ మీకు నేర్చుకోగలను అంటే ఫోటోషాప్ నేర్చుకోండి. సో నేను కూడా చాలా వరకు కోర్స్ చేశాను, థంబ్నెయిల్స్ కోర్స్ అని చెప్పేసి, ఫోటోషాప్ గురించి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇల్లుస్ట్రేటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ టూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఏ విధంగా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ క్యాన్వాలో చిన్న చిన్న డిజైనింగ్ని ప్రాక్టీస్ చేయి. ఏదో ఒక ఆన్లైన్లో మనకి ఆల్రెడీ చేసిన డిజైన్స్ని మీ ఓన్ వేలో డిజైన్ చేయండి. సో స్టార్టింగ్లోనే ఎవరికి కూడా ఐడియాస్ రావన్నమాట. సో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ ఐడియానే మీ వేలో క్రియేట్ చేయండి అంతే. ఇలా డైలీ డిజైన్స్ క్రియేట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి అందులో మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ని పోస్ట్ చేస్తూ ఉండండి. అంటే చిన్న చిన్న వీడియో క్లిప్స్ వాటి మీద క్రియేట్ చేసి పోస్ట్ చేయడం కానీ ఇలా చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా ఆ క్లయింట్స్ వస్తారు అండ్ మీకు ఫ్రీలాన్సింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ నేను కూడా అదే విధంగా చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఏంటంటే డిజైన్ కాదు, కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి బ్రో గ్రాఫిక్ డిజైనింగ్లో కమ్యూనికేషన్ ఉంటుందా అని డౌట్ రావచ్చు.
ఎస్, కమ్యూనికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ స్పీక్ అయితే ఏమాత్రం ఉండదు. జస్ట్ మీరు చూపించే లోగోస్, ఆ థంబ్నెయిల్స్, ఆ టెక్స్ట్, వీటితోనే ఆ వ్యూవర్కి అర్థమైపోవాల్సి ఉంటుంది. సో అందుకే కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. కలర్ థీమ్స్ కానీ, ఫాంట్ స్టైల్స్, మీరు ఏ కంటెంట్ని కన్వే చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. నా ఇప్పటి నుంచి ఏఐ స్కిల్స్ యూజ్ చేసుకొని, అండ్ కోడింగ్ వర్సెస్ నాన్ కోడింగ్ స్కిల్స్ బేస్ చేసుకొని, ఫ్రీలాన్సింగ్ సీక్రెట్స్ కానీ, అండ్ స్కిల్స్ నుంచి మనీని ఏ విధంగా రియల్గా కన్వర్ట్ చేయాలో ఇప్పటి నుంచి చెప్తా చూడు. కొంచెం డీప్గా కవర్ చేద్దాం ఇప్పటి నుంచి. బిఫోర్ స్టార్టింగ్ ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు చూసిన స్కిల్స్లో మీకు ఆల్రెడీ ఏదో ఒకటి థాట్ వచ్చి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కాపీ రైటింగ్. సో ఈ 4 స్కిల్స్లో ఈ స్కిల్ నాకు సెట్ అవుతుంది అని మీకు ఒక థాట్ వచ్చి ఉంటుంది. లేదంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ వచ్చే స్కిల్స్లో మీకు ఏదో ఒకటి సూటబుల్ అవుతుంది అండ్ మిస్ అవ్వకండి. ఓకే, స్కిల్ నెంబర్ 5, ఏఐ టూల్స్ అండ్ ఆటోమేషన్. సివి సింపుల్గా చెప్పాలంటే గేమ్ చేంజర్. ఓకే, స్ట్రైట్గా చెప్తా విను. ఈ స్కిల్ నేర్చుకోకపోతే నెక్స్ట్ వచ్చే 5 yearsలో కంప్లీట్లీ బ్యాక్ అయిపోతావు. ఎస్, స్ట్రాంగ్గా ఉంటుంది పాయింట్, బట్ 100% ట్రూత్. ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే ఏఐ. సో ప్రతి ఒక్కరు కూడా ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క వర్క్ని ఈజీగా సింప్లిఫై చేసుకుంటున్నారు. అందుకే నువ్వు కూడా ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని స్కిల్స్ని జనరేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఏఐ టూల్స్ అంటే నార్మల్లీ మనం హవర్స్ వర్క్ చేసే పనిని మినిట్స్లో అండ్ విత్ ఇన్ సెకండ్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కంటెంట్ రైటింగ్ కావచ్చు, వీడియో స్క్రిప్ట్స్ కావచ్చు, ఇమేజ్ జనరేషన్, ఇలా ఇంకా చాలా వరకు ఉంటాయి. ఈవెన్ కోడింగ్ కానీ, టీచింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్, ఇలా చాలా వరకు ఉంటాయి. ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు మీరు. ఇక్కడ కంపెనీస్కి మెయిన్ ఏంటంటే ఎఫిషియన్స్ కావాలి, టైం సేవ్ అవ్వాలి, అండ్ వాళ్ళ యొక్క కాస్ట్ రెడ్యూస్ అవ్వాలి. సో ఏఐ టూల్స్ని యూజ్ చేయగలిగితే వీళ్ళకి స్కిల్స్ అండ్ డిమాండ్ ఆటోమేటికలీ హై పేయింగ్ అయితే తెచ్చిపెడతాయి. అయితే ఇక్కడ ఈ ఏఐ ఆటోమేషన్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సిన టూల్స్ ఏంటంటే చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ కానీ, ఐడియాస్ కానీ, ఆటోమేషన్ ప్రతిదీ కూడా క్రియేట్ చేయొచ్చు. మిడ్ జర్నీ, లేకపోతే డాలీ అని, ఇది మేజర్లీ ఫర్ ఇమేజ్ జనరేషన్, నోషన్ ఏఐ ఫర్ ట్రాకింగ్, జాపర్ ఫర్ ఆటోమేషన్, క్యాన్వా ఏఐ టూల్స్ ఫర్ డిజైనింగ్, ఇలా. ఓకే, ఏ విధంగా స్టార్ట్ చేయాలి బ్రో అంటే, ఏదో ఒక ఏఐ స్కిల్ని నేర్చుకోవాలంటే డెఫినెట్లీ దానికంటూ కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి. సో వాటి గురించి రీసెర్చ్ చేయండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1, చాట్‌జీపీటీ యూజ్ చేయడాన్ని, చాట్‌జీపీటీ డైలీ యూజ్ చేయండి. స్టెప్ 2, అసలు చాట్‌జీపీటీలో ప్రాంప్ట్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి, అసలు చాట్‌జీపీటీ మనకి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఏ ప్రాంప్ట్కి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఇలా ట్రై చేయండి. అండ్ స్టెప్ 3, చిన్న టాస్క్లని ఆటోమేట్ చేయడానికి ట్రై చేయండి. స్టెప్ 4, ఫీవర్లో కానీ లేకపోతే అప్వర్క్లో కానీ మీ యొక్క ఏఐ సర్వీసెస్ని స్టార్ట్ చేయండి అండ్ ఆఫర్ చేయండి క్లయింట్స్కి. అండ్ స్టెప్ 5, ఫైనలీ ఏదో ఒక స్మాల్ బిజినెస్కి మీ యొక్క ఏఐ టూల్స్ని అండ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ఆటోమేషన్ సొల్యూషన్స్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి మీకు ఆటోమేటికలీ మనీ జనరేట్ అవుతుంది. సో కరెక్ట్గా ప్రాంప్ట్ రాయగలిగితే మీ యొక్క అవుట్పుట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ స్కిల్ నెంబర్ 6, వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ ఎటువంటి కోడింగ్ అనేది అవసరం ఉండదు. కోడింగ్ని యూజ్ చేసి మనం వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు, అండ్ వితౌట్ కోడింగ్ కూడా యూజ్ చేసి మనం వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. సింపుల్గా వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్ని క్రియేట్ చేయడం అంతే. ఎగ్జాంపుల్ బిజినెస్ వెబ్సైట్స్ కానీ, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ కానీ, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెబ్సైట్స్ కానీ, ఈ విధంగా అన్నమాట. సో మీకు అరౌండ్ ఒక వెబ్సైట్ ఫీచర్ని బేస్ చేసుకొని 20K పర్ వెబ్సైట్స్ మీరు చార్జ్ చేయొచ్చు. ఈవెన్ దానికన్నా ఎక్కువ కూడా చార్జ్ చేయొచ్చు. నాకు తెలిసిన వాళ్ళలోనే చాలా వరకు ఒక వెబ్సైట్కి 50,000+ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో డిపెండింగ్ ఆన్ లెవెల్ ఆఫ్ ఫీచర్స్ అనమాట. ఓకే, ఇక్కడ 2 parts ఉన్నాయని చెప్పాను కదా, బేస్డ్ ఆన్ కోడింగ్ యూజ్ చేసి, వితౌట్ కోడింగ్ యూజ్ చేసి. ఒకవేళ నువ్వు కోడింగ్ యూజ్ చేసి చేయాలంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ లేదా రియాక్ట్ ఆప్షనల్ ఇది. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని నువ్వు డిజైన్ చేయొచ్చు వెబ్సైట్స్ని. వితౌట్ కోడింగ్ చెప్పాలంటే గూగుల్ AI స్టూడియో కానీ, వర్డ్ప్రెస్ కానీ, బిక్స్, షాపిఫై, ఈ టూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ టూల్స్ మీరు నేర్చుకోవచ్చు, చాలా వరకు ఫ్రీగా నేర్చుకోవచ్చు, ఆన్లైన్లోనే ఉన్నాయి. ఒకవేళ మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కమ్యూనికేట్ అవ్వండి, డైరెక్ట్గా నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, ఏ విధంగా స్టార్ట్ చేయాలి. స్టెప్ 1, మీరు వితౌట్ కోడింగ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు వితౌట్ కోడింగే స్టార్ట్ చేస్తారు. సో వితౌట్ కోడింగ్ స్టార్ట్ చేయాలంటే వర్డ్ప్రెస్ అనేది నేర్చుకోండి, లేకపోతే ఆ గూగుల్ AI స్టూడియో నేర్చుకోండి. అండ్ స్టెప్ 2, ఫ్రీ టెంప్లెట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకోండి ఫస్ట్. సో ఇక్కడ ఫ్రీ టెంప్లెట్స్ మీ టైంని సేవ్ చేస్తుంది అండ్ మీకు కొత్త ఐడియాస్ని క్రియేట్ చేస్తాయి అనమాట. టెంప్లెట్స్ అనేవి, టెంప్లెట్స్ అండ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ఉంటాయి అనమాట వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్ని మీ యొక్క ఓన్ వేలో మీరు చేంజెస్ చేస్తారనమాట, అంతే. అండ్ స్టెప్ 3, ఒక డమ్మీ వెబ్సైట్ని క్రియేట్ చేయండి. అంటే రియల్ వెబ్సైట్స్ కాదు, బేస్డ్ ఆన్ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకే కానీ. సో ఒక చిన్న డమ్మీ వెబ్సైట్ని క్రియేట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది మీకు. అండ్ స్టెప్ 4, చిన్న లోకల్ బిజినెస్కి ఆఫర్ చేయండి. నేను మీకు ఈ వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, జస్ట్ చిన్న అమౌంట్స్కి ఫస్ట్ మీరు లో లెవెల్ బడ్జెట్కి ట్రై చేయండి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హై లెవెల్ బడ్జెట్స్కి ట్రై చేయొచ్చు. ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏంటంటే టూ మచ్ లెర్నింగ్
వితౌట్ టేకింగ్ యాక్షన్. సో దిస్ ఈజ్ మెయిన్ మిస్టేక్. సో ఇక్కడ మెయిన్ ప్రో టిప్ ఏంటంటే డన్ ఈజ్ బెటర్ దాన్ పర్ఫెక్ట్. ఓకే, అండ్ స్కిల్ నెంబర్ 7 ఏంటంటే డేటా అనాలిసిస్. ఏంటి బ్రో ఈ స్కిల్స్ అన్నీ కూడా నాకు ఐడియానే లేదు, ఏదో కొత్తవి చెప్తున్నావు, నీకు డౌట్ రావచ్చు. ఇవి మోస్ట్లీ చాలా వరకు మీకు హై ఇన్కమ్ని జనరేట్ చేస్తాయి కాబట్టి చెప్తున్నా. మనకి చాలా వరకు యూట్యూబర్స్ ఏం చెప్తారంటే ఆ వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి, మార్కెటింగ్, తర్వాత డిజైనింగ్, ఇవి మాత్రమే చెప్తారు మెయిన్ స్కిల్స్గా. బట్ ఈ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఈ స్కిల్సే మోస్ట్లీ హై ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నాయి రీసెంట్ డేస్లో. అందుకే వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెప్తున్నా కూడా. ఓకే, ఈ డేటా అనలిటిక్స్ గురించి చెప్తే ఈ స్కిల్స్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా అవాయిడ్ చేస్తారు. బట్ కంపెనీస్కి ఇది గోల్డ్. సింపుల్గా డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే ఆ డేటాని అనలైజ్ చేసి ఇన్సైట్స్ ఇవ్వడం అనమాట, అంతే. ఎగ్జాంపుల్, ఆ సేల్స్ డేటా కావచ్చు, కస్టమర్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఆ మార్కెట్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలా ఈ డేటాని అనలైజ్ చేసి కంపెనీస్కి ప్రొవైడ్ చేయడం. సో దీని నుంచి మీకు హై ఇన్కమ్ అనేది మీరు రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇది స్టార్టింగ్ 30K నుంచి 3 lakhs per month ఎర్న్ చేయొచ్చు. సో మరి దీనికి ఎటువంటి టూల్స్ నేర్చుకోవాలంటావా? ఎక్సెల్ కానీ, గూగుల్ షీట్స్, పవర్ BI, పైథాన్ అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఈ టూల్స్లో పర్ఫెక్ట్ ఉంటారో ఆటోమేటికలీ మనీని అయితే చూస్తారు. మరి ఏ విధంగా స్టార్ట్ చేయాలి? స్టెప్ 1, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ని చాలా పర్ఫెక్ట్గా నేర్చుకో. ప్రతి ఫార్ములాని అందులో నేర్చుకో. ఏ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఏ ఫీచర్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ప్రతిదీ తెలుసుకో. దెన్ స్టెప్ 2, చార్ట్స్ని క్రియేట్ చేయి. లైక్ ఒక డేటాని అనలైజ్ చేసి ఆ డేటాని బేస్ చేసుకొని చార్ట్స్ క్రియేట్ చేయి. అండ్ స్టెప్ 3, రియల్ డేటా సెట్స్ని అనలైజ్ చేయండి. లైక్ రియల్ టైంలో జరిగే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని తీసుకొని అనలైజ్ చేయి. అండ్ స్టెప్ 4, ఆ డేటాని అనలైజ్ చేసిన తర్వాత మీకంటూ రిజల్ట్ని క్రియేట్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకో. దెన్ ఏదో ఒక చిన్న కంపెనీకి మీ యొక్క వర్క్ని ప్రొవైడ్ చేయి. ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా థియరీని మాత్రమే చదువుతారు, ప్రాక్టికల్గా ఎవరు కూడా ట్రై చేయరు. సో ప్రాక్టికల్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు హానెస్ట్గా చెప్పండి, ఇప్పుడు చెప్పిన స్కిల్స్లో మీకు ఏ స్కిల్ అనేది కొంచెం బెటర్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ అనేవి ఇంకా క్రేజీ ఉంటాయి, ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేషన్, సేల్స్ స్కిల్స్ కావచ్చు, హై ఇన్కమ్ ఫ్రీలాన్సింగ్ సిస్టమ్, ఇవన్నమాట. సో స్కిల్ నెంబర్ 8, దట్ ఈస్ కంటెంట్ క్రియేషన్ ఆర్ ఎల్స్ పర్సనల్ బ్రాండింగ్ అని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు చెప్పిన స్కిల్స్లో ఏ స్కిల్ ఇగ్నోర్ చేసినా సరే ఈ స్కిల్ని అసలు ఇగ్నోర్ చేయకండి, బికాస్ ఇదే ఫ్యూచర్. కంటెంట్ క్రియేషన్ అంటే వీడియోస్, పోస్ట్స్, రీల్స్ క్రియేట్ చేయడం. మరి ఇక్కడ ఏ విధంగా మనీ జనరేట్ అవుతుందంటే మీకు క్లయింట్స్ ఇక్కడ ఎవ్వరు ఉండరు, మీకు ఆటోమేటిక్గా సోషల్ మీడియానే పే చేస్తుంది. లైక్ యూట్యూబ్ యాడ్స్ కానీ, బ్రాండ్ యాడ్స్, కొలాబరేషన్స్ అవుతే వారి నుంచి ఇన్కమ్ కానీ, అఫిలియేటింగ్ మార్కెటింగ్ లింక్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు, కోర్సెస్ సేల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు, ఈ విధంగా అన్నమాట. సో మరి దీనికి ఎటువంటి టూల్స్ ఇంపార్టెంట్? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ యాప్స్ అనేవి మీరు యూజ్ చేసుకుంటారు అంతే. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ క్యాప్కట్, ఇది ఏదైతే వీడియో ఎడిటింగ్ ఉంటుందో ఆ టూల్, తర్వాత ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా కావచ్చు, ఈ టూల్స్ ఇంపార్టెంట్. అండ్ క్యాన్వా ఎందుకంటే మీరు థంబ్నెయిల్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తారు. సో ఒకవేళ కంటెంట్ క్రియేషన్ మీరు స్టార్ట్ చేయాలంటే మన ఛానల్లో ఆల్రెడీ చేశాను, థంబ్నెయిల్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చేశాను, అండ్ తర్వాత వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో చేశాను, కంటెంట్ క్రియేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో ప్రతిదీ కూడా చెప్పాను, ఫ్రమ్ ఆ ఛానల్ క్రియేషన్ టు వీడియో పోస్టింగ్ వరకు కూడా. సో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఒక టాపిక్ని ఫస్ట్ చూజ్ చేసుకో. అంటే మీరు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేట్ చేయాలా, ఇలా ఏదో ఒక టాపిక్ని ఫస్ట్ చూజ్ చేసుకో. స్టెప్ 2, డైలీ ఆ కంటెంట్ మీద మీరు వీడియోస్ చేయండి, కంటెంట్ని క్రియేట్ చేయండి. పోస్ట్లు కానీ, వీడియోస్ కానీ, రీల్స్ కానీ, ప్రతిదీ కూడా ఆ కంటెంట్ మీద మీరు జనరేట్ చేయండి. అండ్ స్టెప్ 3, కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ డైలీ కానీ లేకపోతే డే బై డే మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. అండ్ స్టెప్ 4, ఆడియన్స్ని బిల్డ్ చేయండి. సో ఇక్కడ ఆడియన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తారనుకోండి బేస్డ్ ఆన్ యువర్ కంటెంట్. అండ్ ఇక్కడ మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే వ్యూస్ రాలేదని చెప్పేసి స్టాప్ చేయటం. ఈ మిస్టేక్ అసలు చేయకండి. అట్లీస్ట్ ఒక 90 days మీరు కన్సిస్టెన్సీగా కంటెంట్ని క్రియేట్ చేయండి. సో ఆటోమేటికలీ మీకు రిజల్ట్ వస్తుంది, ఏదో ఒక రీల్ కంపల్సరీ వైరల్ అవుతుంది. సో జస్ట్ వెయిట్ చేయండి అంతే పేషెన్స్తో. అండ్ స్కిల్ నెంబర్ 9 ఏంటంటే సేల్స్ అండ్ కమ్యూనికేషన్. దిస్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్కిల్ని అసలు అండర్స్టిమేట్ చేయకండి. ఇక్కడ సేల్స్ అంటే పీపుల్ని కన్విన్స్ చేయటం. సో ఇక్కడ మీరు ఎన్ని సేల్స్ జనరేట్ చేస్తే అంత ఇన్కమ్ అనేది వస్తుంది. మరి ఏ విధంగా నేర్చుకోవాలి? డైలీ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏ విధంగా ఒక కస్టమర్ని మనం పాయింట్ చేయాలి, ఏ విధంగా ట్రిగర్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి వారితో. సో ఇలాంటి కొన్ని థింగ్స్ నేర్చుకోవాలి. మీరు డైలీ మిర్రర్లో ప్రాక్టీస్ చేయండి, రియల్ కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో కావచ్చు, జస్ట్ ఫన్నీగా స్టార్ట్ చేయండి ఫస్ట్, దాని తర్వాత మీరు రియల్ టైంలో అప్లై చేయండి స్కిల్స్ అనేవి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పీపుల్ బై ఎమోషన్స్, నాట్ ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ స్కిల్ మాత్రం మిగిలింది ఇక్కడ. ఇది నేర్చుకుంటే మీరు ఏ స్కిల్ అయినా, ఇప్పుడు చెప్పిన ఏ స్కిల్ అయినా సరే మీరు మనీ లాగా కన్వర్ట్ చేయొచ్చు. లైక్ వీడియో ఎడిటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డేటా అనాలిసిస్,
కంటెంట్ క్రియేషన్, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చెప్పిన స్కిల్స్ ప్రతిదీ కూడా ఆ స్కిల్స్ని బేస్ చేసుకొని మీరు ఈ ఒక్క స్కిల్తోనే మీరు మరీ జనరేట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ స్కిల్. నౌ అండ్ ట్రస్ట్ మీ, ఈ పార్ట్లో చెప్పబోయే స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మీ డైరెక్షన్ని ఫిక్స్ చేస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉండొచ్చు, బట్ మనీ రాకపోతే యూజ్ ఏంటి? సో దట్ ఈస్ ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? మీ స్కిల్ని యూజ్ చేసి క్లయింట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అండ్ వాటిని బే చేసుకొని డైరెక్ట్గా మనీని జనరేట్ చేయడం. ఇక్కడ నో బాస్, నో ఫిక్స్డ్ టైం ఉండదు. మీ టైం అండ్ మీ రూల్స్ మాత్రమే ఉంటాయి. సో యాజ్ ఎ బిగినర్గా మీరు 5K నుంచి 20K పర్ మంత్ జనరేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ వీడియో ఎడిటింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్, ఇలా ఏదో ఒక స్కిల్ని బేస్ చేసుకొని. ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్ అయితే 50K నుంచి 1 lakh పర్ మంత్, అడ్వాన్స్ లెవెల్ అయితే 2 lakhs అబోవ్ కూడా ఎర్న్ చేయొచ్చు మీరు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కాలేజ్లో ఉండగానే మీరు స్టార్ట్ చేయొచ్చు. మరి ఏ విధంగా స్టార్ట్ చేయాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇక్కడ ఫీవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్, లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ సమ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ బేస్ చేసి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్ అనేది. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కేర్ఫుల్గా వినండి. ఇది ఒక ప్రాక్టికల్ సిస్టమ్ అనమాట. మీరు చేయాల్సిన వర్క్ ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తారంటే ఏదో ఒక స్కిల్ని చూజ్ చేసుకోండి. లైక్ వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇందాక చెప్పిన ఏదో స్కిల్ని చూజ్ చేసుకోండి. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూజ్ చేసుకోండి. నీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ ఏదో చూజ్ చేసుకో. అండ్ ఆ స్కిల్కి మార్కెట్లో డిమాండ్ ఉండాలి. సో 2 మ్యాచ్ అయ్యే విధంగా ఏదో ఒక స్కిల్ని పిక్ చేసుకో. స్టెప్ 2 ఏం చేస్తావంటే ప్రాక్టీస్ చేసి వాటిని బేస్ చేసుకుని రిజల్ట్ని క్రియేట్ చేయి. ఫ్రీగానే క్రియేట్ చేయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అనుకో, ఫేక్ క్యాంపెయిన్స్ని క్రియేట్ చేయి. వీడియో ఎడిటింగ్ అయితే శాంపుల్ ఎడిట్స్ క్రియేట్ చేయి, శాంపుల్ రీల్స్ని క్రియేట్ చేయి. డిజైనింగ్ అయితే పోస్టర్స్ కానీ, లేకపోతే థంబ్నెయిల్స్ కానీ, లోగోస్ కానీ వీటిని డిజైన్ చేయి. ఈ విధంగా డిజైన్ చేసిన తర్వాత స్టెప్ 3 దానికంటూ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయి. అండ్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి మీరు చేసిన వర్క్ మొత్తం కూడా ఒక డ్రైవ్లో కానీ, లేకపోతే ఒక పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, యూట్యూబ్ పేజ్ కానీ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయి. సో బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ని క్రియేట్ చేసి చూపించు. దెన్ స్టెప్ 4 ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత క్లయింట్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి నువ్వు, ఇది చాలా మెయిన్ డౌట్. ఇక్కడ సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా చిన్న స్మాల్ క్రియేటర్స్ ఉంటారు. సో వారికి డైరెక్ట్గా మీరు డిఎం చేయొచ్చు. సో అట్లీస్ట్ ఒక 50 మెంబర్స్కి మీరు డిఎం చేస్తే అందులో ఒక 10 మెంబర్స్ రెస్పాండ్ అవుతారు. అండ్ అందులో 10 మెంబర్స్లో 5 మెంబర్స్ ఫైనలైజ్ అవ్వచ్చు. అండ్ ఆ 5 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక్కరు కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది క్లయింట్గా. అండ్ లేకపోతే లోకల్ బిజినెసెస్ ఉంటాయి. సో వారి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. మీ స్కిల్స్ గురించి చెప్పి వాళ్ళ యొక్క బిజినెస్ని మీరు ప్రమోట్ చేస్తామని చెప్పండి. ఆ విధంగా ఫ్రీ ట్రయల్ వేసి ఆఫర్ చేయండి. అండ్ స్టెప్ 5 ప్రైజింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఫ్రీగా చేయండి. దాని తర్వాత ఒక 100 పర్ రీల్, 100 పర్ లోగో అని చెప్పేసి స్టార్ట్ చేయండి. తర్వాత మీకు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ మీరు మనీని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. అండ్ ఇక్కడ స్టెప్ 6, ఈ స్టెప్ 6 అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనుకోండి, నో ప్రాబ్లం. ఆ స్కేలింగ్ అనమాట. ఆ రిపీటెడ్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. అండ్ ఆ క్లయింట్స్కి మీ యొక్క వర్క్ అనేది నచ్చి ట్రస్ట్ బిల్డ్ అవుతే ఎక్స్ట్రా ఇంకో క్లయింట్స్ని వాళ్ళే పిలుచుకొని వస్తారు. ఆ విధంగా జరుగుతుంది అనుకోండి నెట్వర్కింగ్ అనేది. సో ఈ విధంగా రెఫరల్స్, పర్సనల్ బ్రాండ్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇవి అవాయిడ్ చేయండి. ఇమ్మీడియట్గా మనీని ఎక్స్పెక్ట్ చేయటం, కన్సిస్టెన్సీ లేకపోవటం, అండ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోకుండా డైరెక్ట్గా బేసిక్స్ నేర్చుకుని అదే బేసిక్స్ని ఫాలో అవుతూ ఉండటం, అండ్ ఫియర్ వల్ల క్లయింట్స్ని అప్రోచ్ అవ్వకపోవడం. సో ఈ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి మోస్ట్లీ. ఇక్కడ క్లయింట్స్ అనేది స్కిల్ని అసలు చెక్ చేయరు. మీ స్కిల్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేయరు. మీరు రిజల్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారనే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే క్లయింట్ని మీరు సాటిస్ఫై చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళు అడిగిన నీడ్ని బట్టి మీరు అవుట్పుట్ని జనరేట్ చేస్తున్నారనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీరు. ఓకే, ఈ స్కిల్లో మీరు ఏదో ఒక్క స్కిల్ మాత్రం ట్రై చేయకండి, కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ ట్రై చేయండి. లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, బోత్ కాంబినేషన్ స్కిల్స్. లేకపోతే వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, కాంబినేషన్ స్కిల్స్, వీడియో ఎడిటింగ్, ఫ్రీలాన్సింగ్. ఆ విధంగా కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుంటే ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక రోల్లో మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ 1 month మీకు కొంచెం హార్డ్ అనిపించవచ్చు. తర్వాత మీకు క్లయింట్స్ వస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అనమాట మార్కెటింగ్లో ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి. ఒక్క స్కిల్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. సో ఏదో ఒక టైంలో మీకు ఆటోమేటిక్గా మనీ వస్తుంది. సో ఫైనలీ ఇఫ్ యూ రియలీ ఫెల్ట్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ మీ జర్నీలో నేను కూడా మీతో ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.